హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పుకోబోయే వీడియో వచ్చేసి పార్ట్ వారీగా అంటే అసెంబ్లీ పార్ట్ వారీగా ఓటర్ లిస్టును ఏ విధంగా డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోని కనుక మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం మొట్టమొదటగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ కానీ సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి దీంట్లో నేను చెప్పబోయే వెబ్సైట్ని ఎంటర్ చేయండి. అది ఏంటి అని అంటే సిఈఓ తెలంగాణ అని ఎంటర్ చేయండి. సిఈఓ తెలంగాణ ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ సిఈఓ తెలంగాణ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి, పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా, ఇక్కడ మనం దీని మీద కర్సర్ తీసుకురాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎలక్టోరల్ రోల్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు అన్ని డిస్టిక్లు చూపెడుతున్నాయి 33. ఈ 33 జిల్లాల్లో మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆ డిస్టిక్ వచ్చేసి నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి డోర్నకల్, 2 మహబూబాబాద్. నేను డోర్నకల్ని సెలెక్ట్ చేసుకున్నాను. డోర్నకల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్స్ అని చెప్పాను. ఇక్కడ పోలింగ్ స్టేషన్ అనగానే మనకు ఈ విధంగా ఉన్నాయి. ఇది అసెంబ్లీ ఓటర్ లిస్టులు కనుక ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అనేది మొత్తం లిస్టు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మొత్తం 267 పోలింగ్ స్టేషన్లు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పోలింగ్ స్టేషన్ చూడండి, పెద్ద ముప్పారం అని ఉంది. ఈ పెద్ద ముప్పారం ఓటర్ లిస్ట్ వచ్చేసి మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా చూడండి. ఇక్కడ ఫైనల్ రోల్ ఉంది, సప్లిమెంటరీ 2 ఉంది, సప్లిమెంటరీ 3, సప్లిమెంటరీ 4 కూడా ఉంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఫైనల్ రోల్ అంటేనేమో టోటల్ ఓట్లు ఉంటాయి. ఇక్కడ సప్లిమెంటరీ అంటే ఏంటి, అడిషనల్గా యాడ్ అయిన ఓట్లు అనేటువంటి అంటే 2, 3 అట్లా ఉంటాయి. నేను ఇక్కడ ఫైనల్ రోల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫైనల్ రోల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంకొకటి వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మనకు ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అది నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది. చూడండి డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఓటర్ లిస్టు. ఈ ఓటర్ లిస్ట్ చూడండి మీరు, దీంట్లో ఇది ఏ పార్ట్ భాగం 1 అంటే పార్ట్ 1 మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఈ విధంగా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ ఓటర్ లిస్ట్ మీరు కావాలంటే ఈ విధంగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఫోటో లేదని మీరు అనుకోవచ్చు. ఫోటో ఉన్న ఓటర్ లిస్టులు ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మనకు ఫోటో లేని ఓటర్ లిస్ట్ మాత్రమే ఇక్కడ ఉంది. మీరు తెలుగు ఇంగ్లీషు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.